నమస్తే ఎన్సీఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఆ ప్రకారమే గత 5 ఏళ్లు నిస్వార్థంగా అవినీతి మరక లేకుండా సేవలు అందించానని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. పెరవలి మండలంలోని కానూరులో ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో అడుగడుగునా మహిళలు ఆయనకు హారతులిచ్చి పూలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం అందాలంటే జగన్ కు మరో అవకాశం ఇవ్వాలని అన్నారు. ఈ ప్రచారంలో ఎంపీపీ కార్చెర్ల ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యురాలు కొమ్మిశెట్టి రామాంజలి, పార్టీ మండల ఉపాధ్యక్షులు కొమ్మిశెట్టి రాము, కానూరు సర్పంచ్ భావన, మధు పూర్ణచందు, సొసైటీ అధ్యక్షుడు కరుటూరి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. వస్తే మళ్ళీ వాలంటరీ వ్యవస్థ కొనసాగుద్దాం. మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం కొనసాగుద్దమ్మా. మరి ఇంకా కూడా పెళ్లి రాని వారు ఎవరన్నా ఉంటే ఇళ్ల స్థలాలు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ జరగాలంటే జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలమ్మా. ఆఖరికి ఇళ్ల స్థలాలతో సహా కాపులకు వచ్చేదని పెట్టారు. ఇవన్నీ కూడా జగన్ గారు చేసుకుంటూ వచ్చారు. మరి ఈ రోజు ఏదైనా మేలు జరిగిందంటే కాపు కుటుంబాలకి కేవలం జగన్ గారి ప్రభుత్వంలో. చెప్పండి, ఏం డిసైడ్ చేశారు? ఫస్ట్ ఓటు కొమ్మచెట్టి చిన్ని గారు ఎమ్మెల్యే గారి మీద అభిమానంతో యజమానంగా ఏర్పాటు చేశారండి. అన్ని సంక్షేమ పథకాలు, వాలంటరీ వ్యవస్థ, ఆరోగ్యశ్రీ పథకం అన్ని కూడా కొనసాగుతాయి. మన పిల్లల భవిష్యత్తు కోసం పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి ఫీజు రియంబర్స్మెంట్. అదేవిధంగా మరి వాలంటరీ వ్యవస్థతో పాటు ఎవరికైనా ఇంకా కూడా ఇళ్ల స్థలాలు రాకపోయి ఉంటే వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అబద్ధ హామీలు ఇస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అమ్మ. మోసపోకండి. మళ్ళీ ఈరోజు జగన్ గారు ఏదైతే పథకాలు ఇస్తున్నారో మీ అందరికీ తెలుసు.
ఆ పథకాలకే ఎంతో ఇబ్బంది అవుతుందమ్మా డబ్బు. అధికారంలోకి వచ్చారు మరి తప్పకుండా మళ్ళీ మోసపోవద్దు. 2014లో ఇదే విధంగా మోసం చేసి 600 హామీలు ఇచ్చాడు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు నాయుడు దొంగ హామీలతో తప్పకుండా మళ్ళీ జగన్ గారిని గెలిపించమని మిమ్మల్ని కోరుతూ మీ దీవెనలు ఈ కుటుంబం కూడా మంచి జరిగేది.